అందరికీ కూడా విన్నమించుకునేది ఏంటంటే నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ దయచేసి రావద్దండి. బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ ద వే రిజల్ట్స్ అంటారు. అంత చేసిన తర్వాత సరే ఎవడు పని చేయనోడికి అయితే ఏదో వచ్చిన 2 నెలలు మనకు వేలే ఓటు అనుకుంటే ఒక రకం, కానీ బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇది చేసిన తర్వాత కూడా నాకు నిజంగా ఫీల్ వెరీ అప్సెట్. సో నన్ను కలవడానికి కూడా దయచేసి నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్, నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది. నన్ను కలవడానికి కూడా దయచేసి కొన్ని రోజులు ఎవరు రావద్దండి. ఎందుకంటే ఎవరు కష్టపడలేదని నేను చెప్పటం లేదు, కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడినారు, చేసినారు. బట్ నేను అనుకున్నంత రిజల్ట్స్ రానప్పుడు డెఫినెట్గా ఇట్స్ నన్ను చాలా సెట్ బ్యాక్ చేసింది, వెనకడుగు వేయాల్సి వచ్చింది. కాబట్టి దయచేసి నన్ను కలవడానికి కానీ దీనిలోకి కానీ కొన్ని రోజులు నన్ను లెట్ మీ లివ్ మై ఓన్. ఇది ఎందుకంటే ఐ స్పెంట్ మై పర్సనల్ లైఫ్, నా వ్యక్తిగత జీవితం అంతా చేశాను. మా వైఫ్, నా ఫ్యామిలీ లైఫ్తో కూడా నేను స్పెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఇప్పుడు రాత్రి 2 గంటలకు వస్తానే పొద్దున్నే 7 గంటలకు పోయేవాళ్ళు అనుకోండి. ఏదో కదొక చేయాలా అనే ఒక భావన ఉండేది అనమాట. సో అలా చేశాను కాబట్టి రియల్లీ అప్సెట్. అంటే నేను కాదు, మా కుటుంబం అంతా చేసింది. పాపం ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ మై వైఫ్. ఆమె ఎప్పుడూ అయితే తిరిగి పెడతా ఉండేది. మా తమ్ముడు అలాగే డోర్ టు డోర్ వెళ్ళేవాడు. అసలు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఎంతో ఫీల్ అయిపోయి డబ్బులు ఇచ్చేది. అసలు ఇల్లు లేదనే వాళ్ళు కానీ, ఒక కష్టం వచ్చిందన్న, ఒక సాయం వచ్చిందన్న అన్నా కానీ వెనకడుగు వేయకుండా సాయం చేసుకుంటూ పోయేవాళ్ళం. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇదన్నమాట. సో డెఫినెట్గా అందరికీ తెలిసిన విధంగానే సమ్ మ్యానిపులేషన్ అనేది మొదటి నుంచి ఉండేదే. అది జరిగిందని బలంగా నమ్ముతున్నాం, కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి ఏదీ లేదనమాట. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి ఈవీఎంస్ చెక్ చేసుకున్న దానికి వచ్చేది వాళ్ళ ఏజెన్సీనే వస్తాడు, వాడు ఏం లేదనే చెప్తాడు. మనం కూడా ఏం చెప్పలేం కదా. సో అదొక అంశాన్ని. రెండోది, ఊర్లలో కూడా చిన్న గొడవలు. మా వాళ్ళందరూ అంటారు, అన్న మనం ఏమి అప్పుడు వచ్చినప్పుడు చేయలేదున్నా, ఈ న్యాయాలు చూస్తే ఇప్పుడు చూడున్నా ఇట్లా చేస్తున్నారు, ఇది అంటారు. సరే, నా ఆలోచన విధానము వాళ్ళకుండల్లా, వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా లేకపోవడం వాళ్ళ దురదృష్టం. నేను ఈరోజు నేను విన్నా, ఎవడో ఒక +2 పిల్లోడు ఎప్పుడో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో 6లు కొట్టాడంటే, వాడు వాళ్ళ ఇంటి మీదకి పోయి ఈరోజు రారా ఇప్పుడు వచ్చి 6లు కొడుతురా అంటారా అన్నారంట. వాడు వైసీపీ లీడర్ పిల్లోడు ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు కొట్టాడంట. వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు రారా ఇప్పుడు వచ్చి 6 కొడతాను భయోందోళన చేసే పద్ధతి. అంటే సచ్ చీప్ ట్రిక్స్. అంటే ప్రతిదీ ఎక్కడికి పోతా అంటే అది మీరు చేసేది అన్నీ కూడా ఇది పోతుంటారు కదా. సో ఈ 5 yearsగా ఎక్కడే కానీ ఒక క్రైమ్ కానీ ఒక ఇది కానీ జరగకుండా మనం అందరికీ తోడుగా ఉండాలా, హెల్ప్గా ఉండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది. సరే, ఉంటారు కొంతమంది ఆ విధమైన క్యారెక్టర్స్తో ఉండే వాళ్ళు ఉంటారు. సో బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మన కోసం దేవుడు వస్తాడో లేకుంటే ఇంకోటి వస్తాడో అనేది ఎక్కడ ఉండదన్నమాట. సో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా గట్టిగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటాను. నిజంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా కొంతమంది నిన్న చూసాం, దాడిశెట్టి రాజా మాట్లాడుతూ సీఎం బోలో తీసుకొచ్చి చీకటి పట్టాను ఏం చేస్తావు మాట్లాడుతూ చెప్పాడు. డెఫినెట్గా దెర్ ఇస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ
ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, గొడవలేడు, గట్టిగా ఇది చేసుకుంటా ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతుందని చెప్పేసి. ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు పడిన రోడ్డు కోసం అయితే ఒక 40 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, రావద్దు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చినాక ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడుతున్నట్టు పోతా ఉండేది. హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఓడిపోయినాము గెలిచినామని చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంలు. వాళ్ళకి ఏముంటుంది చెప్పు పొలిటికల్గా దీనికి సంబంధించి. సో నేను నిన్న రాజా చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సో నేను అంత కఠినంగాను ఇది చెప్పలేను, కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను. నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను. నేను చెప్తున్నాను, ఒక ఫ్లైఓవర్ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ 1 year, it took 1 year for them to give land acquisition amount. అంతా కలిసిన 15 కోట్లు 20 కోట్లు ఉండదు. దాన్ని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది ఏం లేదు, కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు. ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు, రుణమాఫీ చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను. అంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది. సో మామూలుగా అయితే 3,500 పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది. కానీ 2028లో పెంచుతాను, 2029లో పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. అవతల చూస్తే చంద్రబాబు 4,000 ఇస్తాను, 50 ఏళ్ళకే 4,000 ఇస్తాను, ఈ నెల నుంచి చేస్తాను అని చెప్పాలి కల్లా, సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అని ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా, ఒక బలహీనత. ఆ బలహీనత మీద కూడా ఇదే గన నిజమే ఉంటే గన వాట్స్ ఎవర్. సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు, లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్. నాకు కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నా, మోటార్ సైకిళ్ళతో తిరుగుతున్నాను. డెఫినెట్గా నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది, వాళ్ళకు క్యారెక్టర్ లేదు. మరి ఏం చేసేటట్టు వాళ్ళలో పథకాలన్నీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్నట్టు ఉండొచ్చు. దానికి ఏముంటుంది చెప్పు. నేను ఒక కేసులో చూసిన నిన్న, ఒక ఊర్లో వాడు చొక్కా ఇప్పి తిరిగినాడు, ఒక దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందరని ఒక వీడియో తీసి పెట్టినాడు. ఎవడైతే కంటే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే 65,000 రూపాయలు సవేరులో హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడంట. వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి ఎగలాడుతున్నాడు. సో దీంట్లో నిజాయితీ ఉంటుంది, నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది అనేది తప్పు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. నీ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్. సో ఏదేమైనప్పటికీ కూడా మా క్యాడర్ని, మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది, టఫ్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బి బోల్డ్, స్ట్రాంగ్గా ఉండి దాన్ని
ఎదుర్కోవడానికి డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి తప్ప ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది. ఎందుకంటే దిస్ 5 years ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. టఫ్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఎవరు దీంట్లో ఇది కాదు. 23 సీట్స్లో ఉన్నప్పుడు అతను బౌన్స్ బ్యాక్ అయినాడు. 2 సీట్ల నుంచి 151 సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం. సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు. బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. దట్ మీన్స్ దీని నుంచి ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా, ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు, ఒక ఫ్యామిలీగా తెలుసు, మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు, ఏం చేశారు అని చెప్పేసి. సో దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపతీస్. నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు. సో నాకు నచ్చదు. మీరు బాధపడి మిమ్మల్ని చూసి నేను బాధపడి ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుంచి నేను ఎంత త్వరగా బయటకు వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్. అందుకే కొన్ని రోజులు ప్లీజ్, మీకు ఏ సమస్య ఏదున్నా కానీ నేను ఎలవేళ్ళ అందుబాటులోనే అంటాను. జస్ట్ లెట్ మీ నో. ఎందుకంటే నాకు వేరే విద్య తెలియదు. నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలియదు. నాకు సర్వీస్ తప్ప వేరేది ఏమీ తెలియదు అనమాట. సో దానికి ఎందుకంటే ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందుకు బుల్డోజ్ చేసుకుంటూ పోయిందో, హౌ ద ఆఫీసర్స్ అందరూ ఏ విధంగా ప్రవర్తించారు ఏందని చెప్పేసి. సో చూద్దాం. ఈ 5 years మనం ఫేస్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు మీకుగా మీరు ఒక సమస్యను రిజాల్వ్ చేసుకునేంత కెపాసిటీకి రావాలి. ఇప్పుడు నేనున్నాను. నా 16 years నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐఎమ్ అలోన్ ఇన్ ధర్మవరం. ఈరోజు ఆ ధర్మవరంలో ఇంతటి నెట్వర్క్ని, ఇంత వ్యవస్థను తయారు చేసుకోగలిగినాను. సో ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కష్టం ఉన్నప్పుడు మనం బయటపడే పద్ధతిని చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఎవరో చెప్తున్నారు, శ్యామ్ యాజ్ పొలిటీషియన్ కార్యకర్తలకు నా అంత అండగా ఉండేవాళ్ళు లేరు, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కానీ డెఫినెట్గా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. కానీ కొన్ని రోజులు నాకు ఐ నీడ్ టు టైమ్ టు కమ్అట్. నేను మనిషినే కాబట్టి ఎమోషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటా. అంటే దాని నుంచి రావాలంటే ఐ నీడ్ సమ్ టైమ్ ఫ్రమ్ దట్ అండ్ దట్స్ ఇట్. సో ఈ ట్యాంపరింగ్ దీనిలకు ఇదని 5% అని అందరికీ ఉంటుంది ఆలోచన, ఇలా చేద్దాం అని. కానీ దాన్ని రిపేర్ చేసేవాడు కూడా వాని మనిషే కదా. ఎవడైతే తప్పు చేశాడో వాని మనిషి ఇది రిపేర్ చేసేది. సో వాడు ఈజీగా రిపేర్ చేయగలుగుతాడు సర్టిఫికేట్. సో ఇదైతే ఖచ్చితంగా జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా మంది నాకు తెలిసిన క్లోజ్ అసోసియేట్స్ అవతల అత్యంత బలహీనంగా ఉండి అత్యంత ఇది లేని వాళ్ళు కూడా గ్రామాలలో వచ్చిన మెజార్టీస్ తప్ప ఇదంతా కూడా నేను చూస్తున్నాను. సో కమ్అట్ ఆఫ్ దట్. అందరూ కూడా బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరో చెప్పారు నా కార్యకర్తలకు అందరికీ ధైర్యం చెప్పాలి. కార్యకర్తలు అంటేనే ధైర్యంగా పోరాడే వాళ్ళే కార్యకర్తలు. చెప్పేది ఏం లేదు, నేను అదే చెప్తున్నాను కదా. ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ దిస్. బయటకు వచ్చి ప్రపంచంలోకి ఇది చేయాలి. విల్ గివ్ ఛాన్స్ ఫర్ దెమ్. వాళ్ళకు అంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనము ఇవ్వాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేస్తారో, ఇదే విధంగా గొడవలు చేసుకుంటూ పోతా అంటారా, ఇదే పద్ధతిలో ఉంటుందా, లేకుంటే వాళ్ళు ఏదేదో చేస్తామన్నారు కదా. ఐ థింక్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి దిస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. లాస్ట్ టైం మాకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీని అడిగి వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పేవాడు, మన అవసరం లేదు, వాళ్ళకు 300 సీట్లు వచ్చినాయి. సో ఈ ప్రత్యేక హోదా అనేది సో మన అవసరం లేదు కాబట్టి మనం అడగలేకపోతున్నామని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు రైట్ ఆపర్చునిటీ.
ఎందుకు సరైన అవకాశం అంటే ఈయన లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉండదు. సో ఈయన లేనప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా స్టేట్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి వీలుంటుంది. సో అది డిమాండ్ పెడతాడా లేదంటే పదవుల కోసమే ఉంటాడా అనేది చూడాలి. ఆయనకైతే రియల్లీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా క్రైసిస్ సిచ్యువేషన్స్లలో కూడా ఇలా అడిగి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సందర్భంలో ఉంటుంది. ప్రత్యేక హోదా ఎందుకంటే అవతల ఇంకోటి ఇస్తామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, నేను ఇస్తాను ప్రత్యేక హోదా అంటుంది. సో ఇటువైపు పోతే ప్రత్యేక హోదా వస్తుంది, ఇటువైపు వస్తే పదవులు వస్తాయి. మరి పదవుల సైడ్ ఉంటాడో ప్రత్యేక హోదా ఉంటాడో వీ హ్యావ్ టు చెక్ అన్నమాట. సో ఎవరో ధర్మవరంలో ఎన్ని రోజులు రావున్నా అంటాడు. సో అదేం లేదు, ఇట్ వోంట్ టేక్ టైం. ఒక 2-3 days వచ్చేస్తాను, దానికి పెద్ద విషయం కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.